హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ముక్కల పులుసు. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముక్కల పులుసుకి 9 రకాల కూరగాయ ముక్కలు వేసి చేస్తారండి. కొంతమంది నవగాయ పులుసు అని కూడా అంటారు. ఈ పులుసు ప్రత్యేకంగా నైవేద్యాలప్పుడు పోలాల అమావాస్య రోజున చేస్తారు. పోలాల అమావాస్యకి అయితే ఖచ్చితంగా ముక్కల పులుసు చేస్తారండి. కూరగాయ ముక్కలు ఏవైనా వేసుకోవచ్చు, మీకు అందుబాటులో ఉన్నవి. బీరకాయ, దోసకాయ, దొండకాయ ఇలా కూడా వేసుకోవచ్చు. మామూలుగా చేసుకోవాలనుకుంటే 9 రకాలు లేకపోయినా పర్వాలేదండి. ఏ కూరగాయలు ఉంటే వాటితో చేసుకోవచ్చు. ఉల్లి వెల్లుల్లి వేసి కూడా చేసుకోవచ్చు. పండగలప్పుడైతే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ కూడా లెక్కేనండి. పచ్చిమిరపకాయతో సహా 9 రకాలు అవుతాయి. నేను ఉల్లి వెల్లుల్లి లేకుండా చూపిస్తున్నాను. ముక్కల పులుసుకి కావలసిన పదార్థాలు: వంకాయ ఒకటి తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, కండర రాకుండా ఉంటుంది. అరటికాయను కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి. కూర గుమ్మడికాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి, చెక్కు తీయాల్సిన అవసరం ఉండదు. చిలకడ దుంపకు కూడా చెక్కు తీయాల్సిన అవసరం ఉండదండి, ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు, ఈ పులుసుకి ఆనపకాయ ముక్కలు, గుమ్మడికాయ, చిలకడ దుంప కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి. మిగతాయి కొద్దిగా వేసుకోవచ్చు. బెండకాయ ముక్కలు, టమాటో, ములక్కాడ, పచ్చిమిర్చి. కూరగాయ ముక్కలకి కొలత ఏముండదండి, మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో కూరగాయ ముక్కలన్నీ వేసి ఉడికించుకోవాలి. బెండకాయ, టమాటో తప్ప మిగతావన్నీ వేసుకోవాలి. బెండకాయ, టమాటో ఈ ముక్కలన్నీ సగం ఉడికాక వేసుకుంటే సమానంగా ఉడుకుతాయి. నేను గుమ్మడికాయ పులుసు పెట్టినప్పుడు చాలామంది ముక్కల పులుసు అడిగారండి. ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి. ఉప్పు ఇప్పుడు వేయడం వల్ల కూరగాయ ముక్కలకి బాగా పడుతుందండి. తర్వాత వేస్తే ఉప్పు పట్టదు. అలాగే పులుసు పోయకూడదండి, పులుసు పోస్తే కూరగాయ ముక్కలు ఉడకవు. టైం పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇందులో వేసిన కూరగాయ ముక్కలన్నీ త్వరగా ఉడికేయే. చూడండి, కూరగాయ ముక్కలు ఇలా సగం ఉడికినాయి కదండి. సగం ఉడికాక బెండకాయ ముక్కలు, టమాటో, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఉడికించుకోవాలి. ఇందులో ఎర్రకారం వేయమండి, పచ్చిమిర్చి నుంచి వచ్చే కారం సరిపోతుంది. ఇవి బాగా ఉడికినాయండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పులుపుకి సరిపడినంత చింతపండు రసం, బెల్లం వేసుకోవాలి. బెల్లం కొద్దిగా ఎక్కువే పడుతుందండి, ఈ మాత్రమన్నా పడుతుంది. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇంకొక అరగ్లాస్ వరకు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. రుచి చూసుకొని తీపి తగ్గినా పులుపు తగ్గినా ఇంకొంచెం బెల్లం, చింతపండు రసం వేసుకోవచ్చు. ఇలా బాగా మరిగింది కదండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక కొద్దిగా మెంతి గింజలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఏ పులుసుకైనా కొద్దిగా మెంతులు వేస్తే బాగుంటుందండి. పోపంతా ఇలా వేగాక ఇంగు వేసి ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపుని పులుసులో వేసుకోవాలి. పోపు వేసాక 1 నిమిషం మరిగించుకుంటే సరిపోతుందండి, ఇంకా ఎక్కువసేపు అవసరం ఉండదు. పులుసు చిక్కగా ఉండడానికి చాలామంది బియ్యపిండి వేస్తారండి. మేమైతే వేయము, ముద్దపప్పు కలుపుకుంటాము, అలా సరిపోతుంది. మీకు అంతగా కావాలి అనుకుంటే 1 స్పూన్ బియ్యపిండి నీళ్ళల్లో కలిపి వేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ముక్కల పులుసు తయారైపోయింది. చాలా బాగుంటుందండి ముద్దపప్పుతో తింటే. పులుసు కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారేక చిక్కబడిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా ముక్కల పులుసు తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.